సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఉండేటువంటి ఏకైక బలం గురుబలం కూడా తగ్గిపోయినది. జన్మరాహు దోషం ఉన్నది, ఏలినాటి శని దోషం ఉన్నది. అలాగే అష్టమ స్థానస్థిత గ్రహాలన్నీ కూడా మారిపోయాయి, ఆ దోషం కొంత తగ్గినది. అయితే అనుకూలించేటువంటి గ్రహాలు ఏవి కూడా కనపడడం లేదు. ప్రత్యేకించి కుంభరాశి వారికి శుక్రుడు చంద్రుడు అనేబడేటువంటి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. ఈ చంద్రుడు కేవలం కొన్ని రోజులు మాత్రమే యోగిస్తారు కాబట్టి చంద్రబలాన్ని ప్రామాణికంగా పెట్టుకోలేము. శుక్రుడు అష్టమ స్థానస్థిత గ్రహంగా ఉంటే కొంత సపోర్ట్ ఇస్తారు, అంటే జీవితంలో ఏదైనా కొంత పుషింగ్. సరే, మరి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలతో పోల్చుకుంటే ఈ శుక్రుడు ఇచ్చేటువంటి బలం ఏ పాటిది? చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి ఈ గ్రహస్థితి మీ యొక్క జీవనోపాధి మీద దెబ్బ కొడుతుంది. మనం ఎవరి వలనైతే సంపాదించుకుంటున్నామో, లేదా దేని వలనైతే మన జీవన విధానం ముందుకు వెళుతూ ఉన్నదో, ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో, అటువంటి వాటి మీద విరక్తి భావాన్ని కలిగించి వాటి నుండి బయటపడేలా చేస్తారు. గమనించండి, ఉద్యోగం చేస్తూ చేస్తూ మానేసేలా చేస్తుంది గ్రహస్థితి. వ్యాపారం చేస్తూ చేస్తూ అనేక రకాల మార్పులు చేయడం ద్వారా ఉన్నదాన్ని పాడు చేసేసుకునేటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. అంటే ఇక్కడ బుద్ధి కర్మని అనుసరించి ఉంటుంది. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే షష్ఠ స్థానమందు గురుగ్రహం యొక్క సంచారం వల్ల స్వజనేర్ దూషణం చేయవా, సొంత వాళ్లే మన అనుకున్నటువంటి వాళ్లే మనల్ని దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇష్టపడ్డ వారితోటి వివాహం జరగకపోవడము, లేకపోతే మన అనుకునేటువంటి మన కుటుంబ సభ్యులో బంధువులో మనల్ని దూరం పెడుతూ ఉండడము, లేదా ఇప్పటి వరకు మనకుండేటువంటి డబ్బునో హోదానో పరపతినో, లేదా మనకుండేటువంటి స్నేహితుల్లో చూసి మనతో మాట్లాడినటువంటి వారు మన దగ్గర లేరు కాబట్టి మిమ్మల్ని కూడా వాళ్ళు స్థాయిని తగ్గించి మాట్లాడుతూ ఉండడం, ఇటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, గ్రహస్థితి బాగా లేనప్పుడే మీలో ఉండేటువంటి బలం బయటపడుతూ ఉంటుంది. మీకంటూ బలం ఏమున్నది? గ్రహాలు అనుకూలంగా లేకుండా మీకంటూ బలం ఏమున్నది? మీ మనస్తత్వము, మీ యొక్క ధైర్యము, మీ యొక్క బుద్ధి, ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక చిన్న ఛాలెంజ్గా తీసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ కాలమే ఉంటుంది ఈ పీరియడ్. ఈ సమయంలో జరిగేటువంటి విషయాలని క్షుణ్ణంగా పరిశీలన చెయ్యండి. తద్వారా గ్రహస్థితిని మెరుగుపరుచుకోవడానికి కూడా ఎక్కువగా పరమేశ్వర దర్శనం, వీలుంటే రోజు శివాలయానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.